హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మొగలై దమ్ బిర్యానీ చేద్దామండి. ఇది చాలా చాలా అరోమేటిక్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం రోజు చేసుకునే బిర్యానీ కంటే ఇది చాలా స్పెషల్. అది ఎలా చేయాలో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూడొచ్చండి. ఒక లోతైన బౌల్ తీసుకొని అందులో సాల్ట్ వేసిన వాటర్ని యాడ్ చేసి చికెన్ పీసెస్ యాడ్ చేసి పక్కన ఒక 30 మినిట్స్ పక్కన పెట్టాలి. అలా పెట్టినప్పుడు చికెన్ పీసెస్ సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయండి, లేదంటే రబ్బర్ ముక్కలా సాగుతాయి. ఇంకొక లోతైన గిన్నె తీసుకొని అందులో చికెన్ అన్ని యాడ్ చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ కలర్ కోసం, రెడ్ చిల్లీ పౌడర్, 4-5 మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, సాహీ జీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పెరుగు, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, స్పూన్ జిల్లా గార్లిక్ పేస్ట్, లెమన్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, టేబుల్ స్పూన్ గీ. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి బాగా ముక్కలకి పట్టేలా మసాలా అంతా కలపాలండి. అలా కలిపినప్పుడు పీసెస్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా అయిన తర్వాత ఫస్ట్ మనం జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని, బాదం పప్పు, పిస్తా పప్పు ఉంటే పిస్తా పప్పు కూడా యాడ్ చేసి బాగా కలపాలండి. ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పక్కన పెట్టాలి. సాల్ట్ వాటర్లో పెట్టలేని వాళ్ళు ఇలా 1 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ప్రిపరేషన్: వాటర్లో బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన, యాలకులు, లవంగాలు, సాహీ జీరా, అనాస పువ్వు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ గీ. రైస్ అనేది వేడిస్తుందండి. సరిపడినంత సాల్ట్, ఒక నిమ్మబద్ద వలన రైస్ అనేది వైట్గా ఉంటుంది. ఇలా బాగా మరిగిన తర్వాత వాటరు గంట పాటు నానబెట్టిన 1 సంవత్సరం పాటు పాత బియ్యాన్ని మాత్రమే యాడ్ చేయాలండి. ఈ వాటర్లో ఎక్కువసేపు నానబెట్టడం వలన వాటర్లో వేసిన ఒక 10 నిమిషాలకి ఒక 50% బిర్యానీ రైస్ అనేది ఉడికిపోతుందండి. ఒక 50% ఉడికిందని ఎలా తెలుస్తుంది మనకి? కొంచెం ఒక రైస్ని నోట్లో పెట్టుకుంటే ఇంకా ఇరుగుతున్నట్టే ఉంటుందంటే, అంటే కొంచెం ఉడికి కొంచెం ఉడకలేనట్టు ఉంటుంది. అది ఒక 50%. దానిని కొంచెం రైస్ అనేది ఇలా చికెన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో మనం వేసేసుకోవాలండి. కొంచెం వేసుకుంటాం, ఒక స్పూన్ 2 గరిటెలు వేసుకున్న తర్వాత ఇంకొక 3 నిమిషాల తర్వాత ఇంకొంచెం వేసుకోవాలి. ఇది ఒక 60-70% ఉడుకుతుంది. ఇంకొక 2 నిమిషాల తర్వాత ఒక 80% ఉడుకుతుందండి. ఇలా ఉడికిన రైస్ని 3 సార్లు 3 లేయర్ల వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, 1 స్పూను లేదా 2 స్పూన్లు గీ వేసుకోవడం వలన ఇంకా చాలా టేస్టీగా స్మెల్ అనేది ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ని వేపగా మిగిలిన ఆయిల్, ఆల్రెడీ ఎసర వాటర్ ఉంది కదండి, గంజి వాటర్, అవన్నీ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకున్న ముద్దని ఇలా రోల్లా చేసుకుని ఇలా చుట్టూరు ప్యాన్కి పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత సాఫ్రాన్ వేసిన వాటర్ కానీ, ఒక ఎల్లో కలర్ కొంచెం వాటర్ కానీ, బిర్యానీ గిన్నెలో కానీ వండామనుకోండి, బిర్యానీని దాని మీద ప్లేట్ పెట్టుకొని బరువు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఇది అరోమేటిక్ ఎక్కువ ఉంటుంది, స్పైసెస్ అనేవి తక్కువ ఉంటాయి. ఈ బిర్యానీ కానీ వండారంటే వీధి చివరి వరకు దీని స్మెల్ వెళ్ళాల్సిందే. అంత అరోమేటిక్గా, అంత టేస్టీగా, అంత సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.